హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగవేణి అండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఫ్లైట్ జర్నీ అనమాట. ఈ ఫ్లైట్ జర్నీ వచ్చేసి చెన్నై టు దుబాయ్ అనమాట. ఇప్పుడైతే వెనక ఫ్లైట్ టేక్ ఆఫ్ కోసం రెడీగా అయితే ఉంది. టేక్ ఆఫ్ ముందు వచ్చేసి మొత్తం ఫ్లైట్ అంతా కదా ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉన్నారనమాట. అంత సిట్టింగ్లు అయితే ఉన్నారు. ముందుగా మాదొక రిక్వెస్ట్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే చెన్నై టు దుబాయ్ జర్నీ అనేది ఎలా ఉంటుందనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా అయితే ఇంకా తెలుస్తుంది అనమాట. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కామెంట్లు మీ అభిప్రాయం తెలియచేయండి. మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ అయితే చేశారో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కనుక చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే కనుక ఉన్నానమాట. చెన్నై టు దుబాయ్ అనేది మా తమ్ముడికి జాబ్ అయితే అక్కడ వచ్చేసింది. అక్కడికైతే వెళ్తూ ఉన్నారు. చెన్నైలో స్టార్ట్ అయిన అతను దుబాయ్లో అయితే కనుక ల్యాండింగ్ అయితే అవుతున్నారు. ల్యాండింగ్ టైం అయితే చూడండి, ఇది మార్నింగ్ టైం అనమాట. మార్నింగ్ టైంలో వచ్చేసి చెన్నైలో వచ్చేసి 6:30కి అయితే కనుక బయలుదేరిన వారు మధ్యాహ్నానికి అయితే కనుక దుబాయ్లో అయితే కనుక ల్యాండింగ్ అయితే అయిపోయారు. మీకు అక్కడ క్లైమేట్ చూస్తుంటేనే మీకైతే అర్థమైపోతుంది అక్కడ టైమింగ్ ఎంత అవుతుంది అనేది కూడా. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది చెన్నై ఎయిర్పోర్ట్లో మూమెంట్లో ఉందన్నమాట. ఫ్లైట్ వచ్చేసి అంటే ఈ సపరేట్గా ఉన్న ప్లేస్లో నుంచి వచ్చేసి ఫ్లైట్ యొక్క పార్కింగ్లోకి అయితే కనుక వెళ్తూ ఉంది ఫ్లైట్. ఎయిర్పోర్ట్లో రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం యూటర్న్ కానీ మొత్తం అంతా కూడా ఏ వైపు పార్కింగ్ వెళ్ళాలో అటువైపు మొత్తం అన్నీ కూడా రోడ్స్ అయితే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట. మా తమ్ముడు అక్కడ విండో సీట్లు అయితే ఉన్నాడు. అక్కడ నుంచి ఈ విధంగా వీడియో అయితే తీసి నాకైతే కొన్ని క్లిప్స్ అయితే పంపించారనమాట. ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేసి నేను వీళ్ళైతే కనుక వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నాను. చాలా బాగా అనిపించింది అసలు. ఫ్లైట్ కూడా చూడండి స్లోగా వెళ్తూ ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్తూ ఒక్కొక్కసారి స్లోగా వెళ్తూ మూవ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడికి వస్తలకి కొద్దిసేపటికి స్టాప్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ రన్ అయితే అవుతూ ఉంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. మొత్తం అంతా కూడా ఎయిర్పోర్ట్ మొత్తాన్ని రౌండ్ అయితే వేసేస్తుంది అనమాట. మీకు చుట్టూ ఇక్కడ చూసారంటే ఫ్లైట్స్ అన్నీ కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసారంటే ఫ్లైట్స్ కూడా ఆపోజిట్లో వెళ్తూ ఉన్నాయన్నమాట. ల్యాండింగ్ కూడా అవుతూ ఉన్నాయి, టేకాఫ్ అవుతూ ఉన్నాయన్నమాట. అంటే ఎయిర్పోర్ట్లో దిగుతూ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ ఉన్నాయన్నమాట. ఇలా అంతా వెళ్ళి ఒక దగ్గర ఆగిన తర్వాత మొత్తం ఫ్లైట్ అనేది చెక్ చేస్తూ ఉన్నారు. అందరు సిట్టింగ్స్లో అయితే కనుక ఎవరెవరి ప్లేస్లో వాళ్ళు సిట్టింగ్స్లో అయితే కనుక ఉన్నారనమాట. ఏసీ అయితే ఆన్ అయితే చేస్తున్నారు. హెయిర్ అనేది మీకు ఏసీలో ఉండే హెయిర్ అనేది మీకు ఇక్కడ బాగా క్లియర్గా కనిపిస్తుంది అనమాట. పొగలంతా కూడా చాలా బాగుంది. నాకు తెలిసి నేను అదే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్లో తెలియచేయండి. మొత్తం విండో సీట్లో నుంచి మొత్తం ఇక్కడ చూస్తారంటే ఫ్లైట్ అయితే చూడండి, ఇదైతే ఇంకా మొత్తం టేకాఫ్కు రెడీగా ఉందన్నమాట, వెళ్తూ ఉంది. చాలా బాగా అనిపించింది కదండి. మామూలుగా అయితే కనుక ఫ్లైట్ జర్నీ చేయని వాళ్ళు, అసలు ఎయిర్పోర్ట్ చూడని వాళ్ళైతే కనుక ఇంటి దగ్గర ఎక్కడో పైన వెళ్తుంటే చూసి ఆనందపడ్డం తప్పించి దగ్గర నుంచి చూసే తెలియదు. అందులో నేను ఒకదాన్ని అనమాట. నేను ఫస్ట్ టైం అయితే కనుక చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళాను. ఇక్కడ ఫ్లైట్స్ దగ్గర నుంచి చూడడం కూడా ఇదే మొదటిసారి అండి. నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్కి రెడీగా ఉందన్నమాట. ఇక్కడ మీకు చూస్తుంటే మూమెంట్ అనేది అర్థమైపోతూ ఉంది. అసలు విండోలోంచి కిరణాలు అయితే చాలా బాగా పడుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి స్లోగా వెళ్తూ కూడా మనకు టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఈ ఫ్లైట్ యొక్క రెక్కలకి ఉండే ఫ్యాన్ అనేది ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉన్నాయి. ఇవి మీకు ఇక్కడ బాగా క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మూవ్ అయితే అవుతూ ఉన్నాయి. కొంచెం దూరం వచ్చేసరికి స్లో అయింది, మళ్ళీ తర్వాత స్పీడ్ అయితే తీసుకుంటూ ఉంటుందన్నమాట. మీకు ఇక్కడ ఈ సౌండ్ కూడా పూర్తిగా అయితే కనుక వినిపిస్తాను, వినండి. చూసారు కదా ఫ్లైట్ అయితే ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో. ఇక్కడ బాగా గమనించండి, ఫ్లైట్ అయితే ఇంకా టేక్ ఆఫ్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ బాగా గమనించారంటే మీకైతే తెలుస్తుంది. చూడండి చాలా ఈజీగా అయితే ఇంకా టేక్ ఆఫ్ అయితే తీసుకుందనమాట ఫ్లైట్. ఇలా టేక్ ఆఫ్ అయ్యేతలకి చూడండి మీకు చెన్నై మొత్తం కూడా ఇక్కడ క్లియర్గా అయితే కనుక కనిపిస్తూ ఉంది.
చాలా సూపర్గా ఉంది కదా, చాలా బాగా అనిపించింది అసలు. ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్ళే దారిలో వచ్చేసి కొన్ని క్లిప్స్ అయితే కనుక, వీడియోలు అయితే కనుక పూర్తిగా అయితే మీకు అక్కడక్కడ చూపిస్తాను, అవి కూడా చూసేయండి. మేఘాలు అయితే కనుక చాలా బాగుంది కదా. మనం ఎప్పుడు కూడా ఆకాశంలో మేఘాలు దూరంగా కదులుతూ ఉంటే చూస్తూ ఉంటాం, కానీ ఫ్లైట్లో చూడండి చాలా దగ్గరగా ఉన్నట్టు మేఘాలలో చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగుందన్నమాట. ఇక్కడైతే కనుక నాకు ఇలా చూస్తూ ఉంటే మేఘాల పైన అయితే కనుక ఫ్లైట్ అయితే ఉంది, అందులో మనం ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. మొత్తం అంత హైట్లో నుంచి కింద ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా కవరప్ అయితే చేశాడు మా తమ్ముడు. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే కనుక సరిగా కనిపించడం లేదు, కొన్ని అయితే కనుక చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం చాలా క్లియర్గా అయితే కనుక మొత్తం అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా పెద్ద ఊరుగా అనిపిస్తుంది. ఇది ఏ ఊరు నాకైతే తెలియదండి. ఇక్కడ మొత్తం చూడండి రోడ్స్, అలాగే వాటర్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ మీకు ఇది కూడా క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇంకా చూడండి మొత్తం రోడ్స్ అన్ని వాటర్ అంతా కూడా, మొత్తం వాటర్ వెళ్ళే దారి చూడండి ఎలా ఉందో, మొత్తం అంతా కూడా చుట్టూ నీళ్ళైతే ఉన్నాయి, మధ్యలో అయితే ఇంకా ఊరైతే ఉందన్నమాట. మొత్తానికైతే దుబాయ్కి అయితే కనుక ఎంటర్ అయితే అయ్యారనమాట. ఇక్కడ నుంచి ల్యాండింగ్ అయితే కనుక అవ్వడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. దుబాయ్లో మొత్తం చూడండి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా పెద్దదిగా ఉన్నాయి, అన్నీ కూడా అంత హైట్లో ఉండింది, స్లోలీ మొత్తం అంతా కూడా డౌన్ అవుతూ వస్తూ ఉంది. ఇక్కడ చూసారంటే మొత్తం పార్కింగ్ కూడా మీకైతే తెలుస్తుంది చూడండి, మొత్తం వెహికల్స్ అన్నీ కూడా పార్కింగ్ అయితే ఇంకా చాలా బాగుందన్నమాట. ఇవంతా కూడా పార్కింగ్ అనేది అంతా కూడా బాగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రోడ్స్ కూడా చూడండి చాలా పెద్దవిగా ఉన్నాయి, చాలా బాగుంది. మొత్తానికైతే ఎయిర్పోర్ట్లోకి అయితే కనుక ఎంటర్ అయితే అయిపోయాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్లో చూడండి ఫ్లైట్స్, అలాగే అక్కడ రోడ్లో వచ్చేసి బస్సులు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది దుబాయ్ ఎయిర్పోర్ట్ వచ్చేసి. మొత్తానికైతే ల్యాండ్ అయితే కనుక అయిపోయిందనమాట. ఫ్లైట్ రోడ్ మీదకైతే కనుక దిగేసింది. చూసారు కదా, ఇంతేనండి చెన్నై టు దుబాయ్ జర్నీ అనేది పూర్తిగా అయితే కనుక అయిపోయిందనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.